ఏంటి చీరలు చుట్టుకొచ్చావు? బాసు ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల రావున్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావు బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి. బా ఏడవకరా, ఈ పప్పు చేసి వస్తాను. చూసావా, మన తిరగమో దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు. నా చిట్టి చిన్ని చీచీ. ఏంటి బాబు ఏ? ఏ? చూడు, మీ నాన్న ఇక్కడికెందుకు వచ్చాను? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా? మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు, అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా. చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను. అయిందేదో అయిపోయింది. చూడు, కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి. జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. నాకు పెళ్లి వద్దు, నా పిల్లాడికి తల్లి వద్దు.